ఎట్లా పోవాలి ఇంకా ఆడదాం పక్క పక్క రాజు అయిపోయింది కదా గట్టి చెప్పండి ఈరోజు ముఖ్యంగా రేపు 26వ తారీఖు నుంచి జరగబోవు ఆడుదాం ఆంధ్ర ఇది మనందరి ఆట కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 26వ తారీఖు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు మన కావలి పట్టణంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని స్కూల్ పిల్లలు అందరితోటి ఒక ర్యాలీ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది మన భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల యొక్క ఆరోగ్య రీత్యా పిల్లలందరూ బాగా చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండాలి, ఆడుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న జనాభా రేషియో చూస్తే దాదాపు ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ ఉంది. కానీ మనకు వచ్చే బహుమతులు అయితే తక్కువగా ఉన్నాయి. అందుకే ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని పెట్టి ఈరోజు ముఖ్యంగా 5 గేమ్స్లో ఈరోజు రాష్ట్రమంతటా కూడా ఈ కాంపిటీషన్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. 1 కబడ్డీ, 2 ఖోఖో, 3 వాలీబాల్, 4 క్రికెట్, 5 బ్యాడ్మింటన్. ఈ 5 గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. వీటిలో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఈరోజు మా వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది ఆ టీమ్స్ ఏవి ఎక్కడెక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఆ టీమ్స్ అన్నింటినీ కూడా ఎన్రోల్ చేస్తా ఉన్నారు. ఈరోజు అత్యధిక ఉత్సాహంతో ఈరోజు యువత అంతా కూడా ఈరోజు ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అటు మహిళలకి ఇటు పురుషులకి విద్యార్థులకి అందరికీ కూడా ఈ కాంపిటీషన్ సపరేట్ గా పెడతా ఉన్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి 12 కోట్ల రూపాయల బహుమతి ప్రైజు ఈరోజు అలాట్ చేయడం నిజంగా చాలా గర్వకారణమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామ స్థాయిలో జరిగిన పోటీల్లో సచివాలయ పరిధిలో కూడా ప్రతి ఒక్క గేమ్కి బహుమతులు ఉంటున్నాయి. అదేవిధంగా మండల పరిధిలో విన్ అయిన వారికి బహుమతులు ఉంటున్నాయి. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో విన్ అయిన వారికి బహుమతులు ఉంటున్నాయి. అదేవిధంగా రాష్ట్ర పరిధిలో విన్ అయిన వారికి కూడా బహుమతులు ఉంటున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసేదానికి తప్పకుండా కృషి చేయండి అని కూడా ఈరోజు మీ అందరికీ కూడా సూచిస్తున్నాం. అందుకే యువతి యువకులకు అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా
ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని నా యొక్క మనవి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గ్రామాల నుంచి చదువుకున్న వారు కావచ్చు, చదువుకోని వారు కావచ్చు, చదువుకోని వారికి కూడా ఈరోజు అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రతిభ రావాలంటే ఇంతకుముందైతే స్కూల్స్ లెవెల్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కానీ వాటిలో చదువుకోని వారు పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఈరోజు చదువుకోని వారు కూడా వీటిలో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం రావడం నిజంగా చాలా గర్వకారణం. అప్పుడే మనలో ఉండే ప్రతిభ బయటికి వస్తుంది. కాబట్టి విలేజ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి మనకు ఆ ప్రతిభ ఈరోజు బయటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్స్ లో ఆడ మగ అని తేడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని మనసాగా కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న యువతి యువకులకి తెలియజేయాల్సిన బాధ్యత ఇటు అధికారుల మీద, అదే స్కూల్స్ యాజమాన్యాల మీద, అదే ఉపాధ్యాయుల మీద, అదేవిధంగా మీడియా మీద, మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి దీనికి మంచి ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేసి ఈ విన్నర్సే రేపు మన భారతదేశం తరఫున కూడా ఆడేదానికి మనం అవకాశం వచ్చేలాగా చేయాలని, ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మనం విజేతలుగా నిలవాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి సహకరించిన రెవెన్యూ అధికారులు కావచ్చు, స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, పీఈటీలు కావచ్చు, అదేవిధంగా ఇతర స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా మన ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న ముందుకు వస్తున్న యువత యువకులు కావచ్చు, అదే విద్యార్థులు కావచ్చు, మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకుగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.